కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయంలో భగవాను వాచ, అసలు ఇప్పటి నుంచే ఇంతకుముందు చెప్పినవన్నా కూడా సంజయుడు కృష్ణుడు ఇతని విషాదం, ప్రథమాధ్యాయం అంతా విషాదయోగం అండి. అంటే బాధ, అసూయ, ఒక విధమైనటువంటి మోహం, వ్యామోహం అదంతా విన్నాడండి ఆయన. భగవంతుడు చాలా ఓపికగా వింటాడండి. అంతా విన్న తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఇతను ఏం చేశాడు, అయితే ఒక గౌరవం ఒకటి ఉందండి, అది అర్జునుల్లో మనం చెప్పుకోదగినది. అంతా చెప్పి అంతా బాధపడిన తర్వాత చివరిన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, శిష్యాస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం అన్నాడు. ఇది గొప్పదండి. అంటే ఏంటంటే, ఓ కృష్ణ, నేను నీకు అంతేగాని గురుభావం పెట్టాడు, అప్పుడే భగవద్గీత వంటబడుతుందండి. ఇప్పుడు ఇవాళ కొంతమంది పిల్లలు మనం చూస్తుంటామండి, మన దగ్గరికి వస్తాడు ఏదో చెప్పమని, మనం ఏదో చెబుతుంటే వాడు ఇంటర్నెట్లోకి వెళ్ళి మాస్టర్ చెప్పింది తప్ప రైటా అని వాడు చెక్ చేసుకుంటే ఇంకా గురువు వాడు ఈ శిష్యుడేంటి, వాడు గురువేమిటి? గురుభావం ఉన్నప్పుడు గురువు ఏం చెప్పినా కూడా అది పరిపూర్ణ విశ్వాసంతో అమ్మాలి. ఇది మామూలు ఐహికంలో విద్యలైనా అప్పుడే రాణిస్తాయండి, ఆధ్యాత్మిక విద్య అయినా అప్పుడే. గురువు చెప్పింది నమ్మాలండి. అసలు ముందు గురువు యందు పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అది ఇక్కడ అర్జునుడు చెప్పాడు. ఇంత ప్రశ్నలు వేసి చాలా వేదాంతం మాట్లాడాడు. అబ్బాయి యుద్ధం చేస్తే పాపం కదా, వాళ్ళందరినీ ఎలా చంపుతాం అని ఇన్ని ప్రశ్నలు వేసినటువంటి వాడు చివరికి ఏమన్నాడు, నేను నీకు శిష్యుణ్ణి, నువ్వేం చెప్తే అది నేను వింటాను అని ఒక్క మాట మాత్రం అన్నాడు. దానికే ఆయన సంతోషించాడు. సంతోషించిన తర్వాత తమ వాచ్య హృషికేశ ప్రహసన్నివ భారత. ఎక్కడికి రథం, ఈ రెండు వైపులా సైనికులు ఉన్నారు, మధ్యలో ఇదంతా జరుగుతున్నదండి. అందరూ చూస్తున్నారు ఈ గీతోపదేశం. చూస్తున్నారంటే వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నారు, శంఖాలు ఉదేవాళ్ళు, సర్దుకుండేవాళ్ళు, కత్తులు ఉన్నారు అనుకోండి. కొంచెం శ్రద్ధగా విన్న పుణ్యాత్మలో ఉన్న వింటే వినుండొచ్చు కూడా అది. అందుకని ఆయన నవ్వుతూ ఇట్లా అన్నట్ట, ఓ అర్జున, అశోచాద్ అన్వశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాషతే. నువ్వు ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావు అంటే అర్థం. చాలా ఆ ఒక్క మాటలో ఎంతో వేదాంతం ఉందండి. ఇవాళ ప్రకృతి ఉందండి, ఇవాళ ఈ భార్యా పిల్లల అనుబంధం ఉందండి. ఇదంతా కూడా అశాశ్వతం. ఇప్పుడు ఇవాళ మనకు భార్య, లేకపోతే ఇవాళ నువ్వు ఆవిడకి భర్త, గత జన్మలో ఎవరికి భార్య, తర్వాత జన్మలో ఏమవుతారు ఏమో తెలియదు. మనకి మిగిలేది మన ఆత్మ, మన జీవ, మనం ఒక్కడే. దీనికోసం మనం చేయాల్సింది పుణ్యపాపాలు చేయాలి. అది మానేసి ఈ భార్యా పిల్లల కోసం ఏడుస్తున్నాం జీవితం అంతా. ఇంకా వాళ్ళకి ఏదో సంపాదించాలి, ఇంకా వాళ్ళకి ఏదో అంటే ఇవ్వద్దంట లేదండి. దాంతోపాటు పుణ్య కార్యక్రమాలు కూడా చెయ్యి. అది నీతో వచ్చేవి మానేసి వాళ్ళ కోసం ఏడవటం ఎవరి కోసం ఏడవాలి? ఏదైతే శాశ్వతమో ఆ భగవంతుడి కోసం ఏడవాలి. ఆ భగవంతుడు, మహాత్మ నాకు ఎప్పుడు జ్ఞానం కలిగిస్తావు, ఎప్పుడు నాకు వైరాగ్యం కలిగిస్తావు, ఎప్పుడు ఈ సంసార బంధన. ఇప్పుడు భగవద్గీత అనేది ఏదో యుద్ధం చేయమని అర్జునుడు చెప్పాడు అనుకుంటే అసలు ఇక దాని అర్థమే లేదండి. మనం నిత్యం సంసారంలో యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధం చేసే సంసారంలో మన అందరికీ కూడా ఉద్దేశించి ఇప్పుడు ఈ భగవద్గీత ఎవడికి ఎక్కడ అన్వయం చేసుకుంటే వాడికి ఎక్కడ సమాధానం లభిస్తుందండి. ఈ ఒక్క మాట ఆయన చెప్పింది, అశోచాద్ అన్వశోచత్వం అనే మాట ఏమిటంటే, నువ్వు శోకింపతగనే దానికోసం శోకిస్తున్నావు. దీన్ని అర్థం చేసుకుంటే ఎంత గొప్ప అర్థం ఉందోనండి దాంట్లో. మనం ఈ ప్రపంచంలో ఉండే వాటి కోసం శోకించకూడదు. అయ్యా ఇదే వదిలేయమంటారండి, వదిలేకూడదు. తామరాకు మీద నీటి బిందువులా ఉండాలి. నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి. వాళ్ళు నేను ప్రేమతో చూసినా ద్వేషం చూసినా సమానంగా స్వీకరించే స్థితికి రావాలి. ఆ స్థితి కావాలంటే భగవద్గీత వినాలి. మొట్టమొదటి వాక్యంలోనే ఏమన్నాడు, అశోచాద్ అన్వశోచత్వం. నువ్వు శోకించని దానికోసం శోకిస్తున్నావు. అది ముందు నువ్వు మనసులోంచి తీసేయి. తర్వాత ఎలా మాట్లాడుతున్నావు, ప్రజ్ఞావాదాంశ భాషతే. ఏమంటే నీకంటే చిన్నవాళ్ళతో నువ్వు వేదాంతం మాట్లాడాలి. అవతల కృష్ణ పరమాత్మ ఆయన దగ్గర ఉండి పాపం రాదా, యుద్ధం చేస్తే నాకు అన్యాయం కదా, బంధువులను చంపవచ్చా, ఇటువంటి ప్రశ్నలు వేయటం ఏంటంటే ప్రజ్ఞ లేకపోయినా ప్రజ్ఞ ఉన్నవాళ్ళలాగా. అదండి అక్కడ అర్థం.
నువ్వు నిజానికి నువ్వు పెద్ద అంత పండితుడివి జ్ఞానివి ఏం కాదు, కానీ ఎలా మాట్లాడుతున్నావు నువ్వు జ్ఞానిలాగా. ఇప్పుడు మాస్టర్ గారు అక్కడ కూర్చుంటే ఆయన దగ్గర వచ్చి వీడే పాఠం చెప్పడం మొదలెడితే ప్రజ్ఞావాదాంశ భాష 2 మాటలు చెప్పండి. దుఃఖపడడం దానికోసం దుఃఖపడుతున్నావు, ఏదో అన్నీ నాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతావు. చాలామందిలో ఉంటుంది ఆ లక్షణాన్ని ముందు మనం వదిలేయాలి. పెద్దల దగ్గర చేతులు కట్టుకొని వినయంగా ఉండి వాళ్ళు చెప్పే మాటలు వినాలే కానీ మనం ఎదురు ప్రశ్న వేయకూడదు. ఎదురు ప్రశ్న ఇస్తే చెప్పే విషయం మరో రానికి డైవర్ట్ అయిపోతుందండి. అందువల్ల గురువు దగ్గర వినయంగా ఉండాలి, నీ ప్రజ్ఞ ప్రదర్శించకూడదు. ఒకటండి, మనకు అందరికీ వర్తిస్తుంది అది. ఏడవకూడని దానికోసం ఏడవకూడదు. కాబట్టి నాయన ఇంకొక విషయం నీకు చెబుతున్నాను. గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచించి పండిత. పండిత అనే మాటకి ఇక్కడ మనం ఏం గమనించాలంటే జ్ఞాని అని అర్థం అండి. మన భగవద్గీతలో ఎక్కడొచ్చినా సరే అది మనం అర్థం చేసి, పండితుడు అంటే ఏదో శారవ కప్పుకున్నాడు లేకపోతే శాస్త్రాలు వ్యాకరణం అది అసలు అర్థం కాదు భగవద్గీతలో. పండిత శబ్దానికి జ్ఞాని అని. జ్ఞాని అంటే అర్థం ఏంటంటే ఒక పరిపక్వ స్థితికి వచ్చినవాడు, అటువంటి జ్ఞానం కలవాడు. నువ్వు జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, నీ జ్ఞానం లేదన్నా నాయన అని చెబుతున్నాడు. ఈ జ్ఞానం పొందాలంటే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి. ఏమిటి ఆ జ్ఞానం గలవాడు ఏం చేస్తాడట? బతుకున్న వాళ్ళ కోసము ఏడవడు, పోయిన వాళ్ళ కోసం ఏడవ. బతుకున్న వాళ్ళ కోసం ఎందుకు కాడవంటే ఈ అనుబంధం శాశ్వతం కాదు కాబట్టి. గత జన్మలో ఎవరో తర్వాత, అందుకని వీళ్ళకి తామరాకు మీద నీటి బొట్టులాగా నీ కర్తవ్యం నిర్వహించాలే కానీ వాళ్ళ కోసం ఏడవకూడదు. వాళ్ళ కోసం ఏడిచి నీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు ఒకటి. రెండోది ఏంటనమాట, అగతాసూంశ్చ చనిపోయినారు రెండెవరో. తల్లిదండ్రి పోతే బాధే కదండి. భగవంతుడు ఆ మరుపు ఇచ్చాడండి మనకి, తట్టుకోవాలి దాన్ని. ఎందుకని అక్కడ మనం ఒక అర్థం చేసుకోవాలి. జాతస్య ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతివాడు చావకు తప్పదు. బాధే. మనం మన తల్లిదండ్రులు అవుతున్నాం, మనం రేపు పోవటానికి సిద్ధపడుతున్నాం. ధైర్యం తెచ్చుకోవాలి, మన పిల్లలకి కర్తవ్యం చెప్పాలి. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. దీంట్లో ఏం చెప్పాడు? ఒకటి, ఏది ఆడవాలో ఏది ఆడవకూడదో ముందు తెలుసుకో. రెండోది, బతుకున్న వాళ్ళ కోసం కానీ చనిపోయిన వాళ్ళ కోసం కానీ ఏడవద్దు అని పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఈ విధంగా 2వ అధ్యాయం ప్రారంభమైందని మనవి చేస్తూ స్వస్తి.